ఇప్పుడు వచ్చేసి భద్రాచలం మన రాములవారి గుడి దగ్గర ఉన్నాను, రామలక్ష్మణ సీతమ్మ వారి గుడి దగ్గర. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదంతా మన సిట్టింగ్ ఏరియా అనమాట మొత్తము. ఈ సిట్టింగ్ ఏరియాలో ఇక్కడ మనం జనాలు కూర్చోడానికి ఇదంతా ఏరియా అనమాట. సో ఇదంతా 5,000, 4,000, 3,000, 2,000, 1,000, 500, 100 నుంచి టికెట్స్ కూడా అనమాట. సో లెవెల్స్ బట్టి కూర్చోబెడతారు. అండ్ మన టీవీలో చూస్తూ ఉంటాం కదా, శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం చూస్తాం కదా, అదే ఇదనమాట. బ్యాక్ సైడ్ అంతా జనాలు కూర్చునేది. ఇప్పుడు అసలు చూపిస్తాను మీకు, చూడండి. సో ఇదండి మన టీవీలో చూసే శ్రీరామనవమి రోజు మన కళ్యాణం చూస్తాం, రాములవారి కళ్యాణం. సో అదనమాట మండపం అది. సో అక్కడంతా అయ్యగారులు కూర్చొని రాములవారి కళ్యాణం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మన సీఎం గారు కూర్చుంటారనమాట. సో విఐపీస్ అనమాట. సో స్టేట్స్ హెడ్ వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు. అండ్ ఇక్కడ నుంచి రాములవారి కళ్యాణం. అండ్ ఇక్కడ నుంచి అంతా క్రౌడ్ సీయింగ్ అనమాట. మొత్తం ఇక్కడ నుంచి 5,000, 4,000, 3,000, 2,000 టికెట్ వైజ్, రేంజ్ వైజ్ కూర్చోపెడతారు. అక్కడ కూర్చొని ఇక్కడ నుంచి వీక్షించడమే. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా మన టీవీలో చూసే జనాలంతా ఇక్కడ కూర్చుంటారనమాట. అండ్ అక్కడ ఫ్రంట్ అయితే కూర్చోరు, ఇక్కడ కూర్చుంటారు జనాలు. ఇక్కడ సీఎం అనమాట. అండ్ పోలీస్ బ్యారికేడ్లు, సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి జనాలు కూర్చొని వీక్షిస్తూ ఉంటారు అనమాట. మనం టీవీలో చూసే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అనమాట మొత్తము. అండ్ అక్కడ వచ్చేసి కాటేజెస్ ఉన్నాయి, విఐపీ కాటేజెస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి షాపింగ్ మాల్స్ కిందన్నీ. అండ్ లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న షాపింగ్ మాల్స్, హోటల్స్ అండ్ ముఖద్వారం అనమాట. మెయిన్ టెంపుల్ డోర్ అనమాట. అది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇటువైపు కూడా ఉంది అండ్ అటువైపు కూడా ఉంది. మేము అటువైపు నుంచి వెళ్ళాం. అండ్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ టెంపుల్ అనమాట ఇది. అండ్ టెంపుల్ టైమింగ్స్ కూడా వచ్చేసి మార్నింగ్ 4:30 నుంచి 1 వరకు అండ్ ఈవినింగ్ 4 to 6 ఉంటుంది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ హారతి కోసం ఆపిన తర్వాత మళ్ళీ 6:30 నుంచి 9 వరకు ఉంటుంది అనమాట టెంపుల్ టైమింగ్స్ అనేది. సో చూస్తున్నారు కదా, రియల్గా లైవ్లో లొకేషన్ అనేది రాములవారి కళ్యాణం ఎట్లా జరిగింది ఏంటి అనేది లైవ్లో లొకేషన్ అయితే చూడొచ్చు ఇది. అండ్ నైట్ టైం కాబట్టి ఇక్కడ లైటింగ్ అయితే ఏం లేదు, అంత చీకటిగా ఉంది. లైట్గా ఉందన్నమాట ఇక్కడ ఇదంతా. అండ్ ఎంట్రన్స్ కూడా ఇటువైపు ఇట్లా వస్తుంది. సో టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి సీటింగ్ అరేంజ్మెంట్స్ అనమాట మొత్తము. అండ్ అయ్యగారులు వచ్చేసి అక్కడ రాములవారి కళ్యాణం చేస్తూ ఉంటారు. మనం కెమెరాస్ అన్ని ఇక్కడ ప్లేస్ అవుతే టీవీలో మనం అక్కడ చూస్తూ ఉంటాం. అండ్ జనాలు అందరూ ఇక్కడ కూర్చొని చూస్తుంటారు అనమాట. ఫస్ట్ టైం అయితే నేను చూశాను మండపం అది. అండ్ పెద్దగా చెప్పుకోవాల్సినవి కూడా అయితే ఏముంటుందని టెంపుల్ కాబట్టి అంత రష్ అయితే లేదు. మామూలు డేస్లో వచ్చాం కాబట్టి. అండ్ ఫెస్టివల్ డే కూడా కాదు, నార్మల్ డే కాబట్టి అంత రష్ అయితే ఏం లేదనమాట మొత్తము. అండ్ అంత షాపింగ్ మాల్స్, హోటల్స్ అండ్ పార్కింగ్ ఏరియా, మెయిన్ టెంపుల్ డోర్ అండ్ టెంపుల్ వెళ్ళడానికి దారులు అనమాట. అవన్నీ బ్యాక్ సైడ్ నుంచి, ఫ్రంట్ సైడ్ నుంచి. లోపల ఫోన్స్ వెళ్ళలేదు కాబట్టి పెద్దగా వీడియో అయితే తీయలేదనమాట మీకు. ఇది ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం. ముక్కోటి రోజుని ఇక్కడ సీతారాముల వారిని కూర్చోపెట్టి పూజ చేసిన తర్వాత ద్వారాలు తీస్తే తెల్లారి 4:30కి తలుపులు ఓపెన్ అవుతాయి అనమాట. ఓకే, అదే ఉత్తర ద్వారం అంటే. ఓకే, ముక్కోటికే తీస్తాడు. ఇప్పుడు విగ్రహాలు పైన ఉంటాయండి, పైనుంచి గుడిలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట. ఓకే, ఈ ద్వారాలు తీసి తలుపులు అవి ఆ తలుపులు ఓపెన్ చేసి సాంబ్రాణి ధూపంలో తెల్లవారి 4:30కి కరెక్ట్గా ఓపెన్ చేస్తారు ద్వారాలు. ముక్కోటి రోజు ఒక్కరోజే, మళ్ళీ సంవత్సరం అంతా అలాగే ఉంటాయి. మళ్ళీ సంవత్సరానికి తీస్తారు అవి. ఓకే, ఇదే ముక్కోటి ద్వార దర్శనం అంటే. ముక్కోటి ద్వార ఆ కళ్యాణం అప్పుడే తీస్తారు, మళ్ళీ తీయరు. ఓకే.